ఎన్నో స్ట్రగుల్స్ అని మీరు చాలా గొప్పగా చెప్పారు. సీరియస్‌లీ ఇట్స్ ఎ బిగ్గర్ స్ట్రగుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇండియాలో టెక్నాలజీ అనేది చాలా కష్టం. హ్మ్. చేసే కంపెనీస్ కూడా చాలా సఫర్ చేస్తాయన్నమాట. అంత ఈజీగా ఒక టెక్నాలజీని తీసుకొచ్చి మన చేతిలో ఇవ్వవు. ఈ 3 ఏళ్ల నుంచి హ్మ్. నేను పడిన స్ట్రగుల్, నేను పడిన ఈ టెక్నాలజీ కష్టాలనేది నాకు తెలిసి నాకు లైఫ్‌లో దేవుడిని రోజు ప్రే చేస్తాను. ఈ కష్టం ఎవరికీ రాకూడదని. ఆయన. డబ్బులు పోగొట్టుకున్నాము. చాలా చాలా కంపెనీస్‌ని కలిసాము. ఎక్కడ రాలేదు. ఎందుకు అంటే మన ఇండియాలో బొటిక్ ఇండస్ట్రీ, వీవర్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. అవును. చాలా మంది కూడా సంపాదన కూడా అక్కడి నుంచే జరుగుతుంది. అవును. సో నేనేం చేశాను అంటే ప్రతి ఒక్క వీవర్ అయినా లేదంటే బొటిక్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వాళ్ళ డిజైన్స్ సెల్ చేసుకోవాలంటే ఒక మ్యానిక్విన్‌కేసి ఫోటో తీసి మళ్ళా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి మళ్ళా కస్టమర్‌లకి షేర్ చేసి హ్మ్. మళ్ళా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి మనీ ఇచ్చి చేసి అవును. ఈ విధంగా ఒక్క శారీని అమ్మడం కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి ఎక్స్‌పెండిచర్ భయంకరంగా పెట్టాలి. మామూలుగా ఆ శారీ ఖర్చు కంటే ఎక్కువైపోతుంది. కరెక్ట్. అది సేల్ అవుతుందా అనేది ఒక కాన్ఫిడెన్స్ లేదు అండ్ ట్రస్ట్ కూడా లేదు. అవును. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ 3 ఏళ్ల జర్నీ నాది ఏదైతే ఉందో హ్మ్. ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క ఛాలెంజ్, ఒక స్ట్రగుల్ మళ్ళీ దాని నుంచి ఒక నేర్చుకోవడం. హ్మ్. నాలో ఉన్న నాకే తెలియని ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే నేర్చుకుంటాను. హ్మ్. ఐయామ్ ఏ గుడ్ లెర్నర్ అండ్ ఈజీగా నేర్చుకోగలుగుతాను. అవును. ఎప్పుడు కూడా టెక్నాలజీ అనేది నా మెయిన్ పాయింట్ అన్నమాట.